అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ ప్రముఖ మ్యాగజైన్ పై మెరిసిన RRR హీరోలు. గ్లోబల్ స్టార్ గ్రేట్ జర్నీ అంటూ చరణ్ కి మరో రికార్డ్. లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ ఇద్దరు మన స్టార్సే. ఇది కదా టాలీవుడ్ సత్తా. ఇంతకీ ఎన్టీఆర్ చరణ్ లా ఆ రేర్ రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. టాలీవుడ్ స్టార్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ RRR సినిమాలతో గ్లోబల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు వచ్చినటువంటి గుర్తింపుతో ఇద్దరు స్టార్ ట్యాగ్స్ కూడా మార్చుకున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ అని తారక్, గ్లోబల్ స్టార్ అని చరణ్ పేర్లు పెట్టుకున్నారు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత చరణ్ మళ్ళీ తన పేరుని మెగా పవర్ స్టార్ అని కూడా మార్చుకున్నారు. అయితే ఆ సంగతి అటుంచితే ఇప్పుడు రామ్ చరణ్ ఓ ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరిశారు. రామ్ చరణ్ ఫోటోను ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ పై ముద్రించారు. ప్రజెంట్ పెద్ది సినిమాలో యాక్ట్ చేస్తున్నటువంటి చెర్రీ ఆ మధ్య దుబాయ్ వెళ్లి మ్యాగజైన్ కోసం ఫోటోషూట్ చేసి నిర్వహించారు. ఆ ఫోటోలను ఇప్పుడు ఎస్క్వేర్ ఇండియా ఏప్రిల్ ఎడిషన్లో పబ్లిష్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో చెర్రీతో పాటుగా ఆయన పెట్ డాగ్ రైమ్ కూడా ఉంది. అభిమానులు ఈ పిక్స్ని లైక్ చేసి షేర్ చేస్తుండడంతో క్షణాల్లోనే నెట్టింట వైరల్గా మారాయి. గ్లోబల్ ఫోర్స్గా ఎదుగుతున్నటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఒక నిర్వచనంలా నిలుస్తున్నారు. కానీ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఒక నిశ్శబ్దమైనటువంటి కథ ఉంది. అది క్రమశిక్షణ, సహజ ప్రవృత్తి, అంచలంచలైనటువంటి ఆత్మవిశ్వాసంపై నిర్మించబడింది. ఇన్నాళ్ళు తన అద్భుతమైనటువంటి కెరీర్లో చరణ్ ఎప్పుడూ అంచనాలను అందుకోవడానికి ప్రయత్నించలేదు. వాటిని మెరుగుపరుస్తున్నారు. నటన కన్నా తన ఉనికిని, కేవలం ఆర్భాటం కన్నా అర్థాన్ని ఎంచుకుంటున్నారు. చరణ్ మునిపెన్నడు చూడనటువంటి కొత్త రూపంలోకి అడుగుపెట్టి మా లేటెస్ట్ కవర్ పేజీతో మేము ఆయన ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఎస్క్వేర్ ఇండియా పోస్ట్ పెట్టింది. తన ఉనికిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఎన్నడూ లేకుండా జీవించేటువంటి ఒక స్టార్ రామ్ చరణ్ అని కూడా రాసుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేటి ఇండియన్ సినిమాకు ఓ నిర్వచనంలా నిలుస్తున్న ముఖాల్లో ఒకరు కూడా అని కూడా అన్నది. డిసిప్లిన్, అంచలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఆయన ఈ స్థాయికి ఎదిగారు. తన అద్భుతమైనటువంటి కెరీర్లో ఏళ్లు గడుస్తున్న చరణ్ అంచనాలు అందుకునేందుకు కాకుండా మెరుగుపరుస్తూ వెళ్లారు. ఆర్భాటాల కన్నా అర్థానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని కూడా పోస్ట్ చేసింది. 2025 ఆగస్ట్ ఎడిషన్లో ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్ కవర్ పేజ్ పై ఎన్టీఆర్ ఫోటోను ముద్రించారు. తద్వారా ఈ మ్యాగజైన్ కవర్ పేజ్ పై మెరిసినటువంటి తొలి హీరోగా తారక్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు రెండో హీరోగా రామ్ చరణ్ నిలిచారు. RRR హీరోలు ఇద్దరు కూడా ఇలా పాపులర్ మ్యాగజైన్లో కనిపించడాన్ని ఫ్యాన్స్ ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్గా జిమ్లో దిగినటువంటి ఒక ఫోటోని తారక్ షేర్ చేయగా నెట్టింట క్షణాల్లో వైరల్గా మారింది. రామ్ చరణ్ ప్రజెంట్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ గురించి మరో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతుంది. ఓ సాంగ్ మినహా మిగిలిన షూటింగ్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ కాగా ఆ పాట కూడా పూర్తవుతున్నట్లు తెలుస్తుంది. సినిమాలో ఇప్పటికే సీనియర్ యాక్టర్ జగపత్ బాబు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేస్తుండగా ఫస్ట్ లుక్ కూడా ట్రెమండరస్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్గా మరో సీనియర్ యాక్టర్ డైలాగ్ కింగ్ సాయి కుమార్ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన రోల్ ఏంటి అనేది ఇప్పటి వరకు అయితే సస్పెన్స్గానే మారింది. 10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఎవడు సినిమాలో చరణ్కు విలన్గా యాక్ట్ చేశారు సాయి కుమార్. ఇప్పుడు అంతే పవర్ఫుల్ రోల్ అయితే అదిరిపోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అయితే ఏప్రిల్ 30నే మూవీ రిలీజ్ ఉంటుందని కూడా టీం ఖచ్చితంగా చెబుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. రామ్ చరణ్ కూడా రిలీజ్ వాయిదా కాదంటూ కూడా కన్ఫర్మ్ చేసిన ఫిలిం నగర్ వర్గాల్లో సైతం 2 కొత్త డేట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. జూన్ 4న కానీ జూన్ 25న కానీ రిలీజ్ కావచ్చంటూ ప్రచారం సాగుతుంది. ఈ మూవీకి బుచ్చిబాబు సనా డైరెక్షన్ వహిస్తుండగా చరణ్ పక్కన జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. ఆస్కార్ అవార్డ్ విన్నర్ AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సో మొత్తంగా ఈ సినిమా పైనే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. అయితే ఎస్క్వేర్ ఇండియాపై మ్యాగజైన్ పై గతంలో ఎన్టీఆర్, ఇప్పుడు రామ్ చరణ్ ఇద్దరు కూడా RRR హీరోలు సైతం ఆ రికార్డ్ క్రియేట్ చేస్తుండడంతో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫుల్ ఖుషి అవుతున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ తారక్, ఈ ఇయర్ చరణ్ అంటే డెఫినెట్గా 2 సంవత్సరాలు అంటే వరుసగా బ్యాక్ టు బ్యాక్ మొత్తం కూడా ఇక్కడ టాలీవుడ్ నుంచి వెళ్ళే ఇద్దరు స్టార్ హీరోస్ ఆ మ్యాగజైన్ పై పడడం నిజంగా టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశారని కూడా చాలా మంది ఫ్యాన్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ విషయానికి వచ్చినట్టయితే గతంలో ఎన్టీఆర్ ఫస్ట్ అంటే ఆ మ్యాగజైన్ పై వచ్చినటువంటి ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ ఆ రికార్డ్ క్రియేట్ చేశారు. అండ్ దాని తర్వాత మళ్ళీ సెకండ్ సారి కూడా ఇప్పుడు చరణ్కే ఆ అరుదైనటువంటి ఘనత దక్కింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చరణ్ని కూడా ఆకాశానికి ఎత్తేలా ఆ మ్యాగజైన్ రాసుకురావడం నిజంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి ఒక గర్వకారణం అని కూడా చాలా మంది అయితే అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక విషయం ఏంటంటే లేటెస్ట్గా ఎన్టీఆర్ జిమ్లో షేర్ చేసినటువంటి ఫోటో ఉంది. అది కూడా క్షణాల్లోనే వైరల్ అయింది. ఈవెన్ దాని తర్వాత బీస్ట్ లుక్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ దాని తర్వాత డ్రాగన్ కోసం ఎలా రెడీ అవుతున్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే డ్రాగన్ సినిమా కోసం దాదాపు 1 కాదు 2 కాదు ఏకంగా 18 కేజీలు ఎన్టీఆర్ బరువు తగ్గారు.
సో ఇప్పుడు ఆ బరువుని మళ్ళీ ఓవర్కమ్ చేస్తూ దీంట్లో డ్యూయల్ క్యారెక్టర్స్ ఉన్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ దీంట్లో ఒకటి డాన్ క్యారెక్టర్, ఇంకొకటి డాన్ క్యారెక్టర్ కొడుకు క్యారెక్టర్, ఒక రెండు కూడా తారకే ప్లే చేస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. ఇక మనకు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రత్యేకంగా మోస్ట్ వైలెన్స్ డైరెక్టర్గా ఉన్నది ఎవరన్నా అంటే అది డెఫినెట్గా ఆ పేరుకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటారు ప్రశాంత్ నీల్. సో వీళ్ళిద్దరు కాంబోలో అండ్ ఇక్కడ ఎన్టీఆర్ యాక్టింగ్కి, అక్కడ నీల్ డైరెక్షన్కి ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ వస్తుందని కూడా చాలామంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక పెద్ది విషయానికి వచ్చినట్లయితే పెద్ది కూడా సేమ్ బుచ్చిబాబు ఉప్పెన తర్వాత చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అండ్ దాని తర్వాత గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ తోటి ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అయితే తాకుతున్నాయి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి 2 సాంగ్స్ కావచ్చు అండ్ ఆ లుక్ కావచ్చు, ఆ క్రికెట్ షాట్ ఏదైతే ఉందో స్టిల్ ఇప్పటికీ కూడా వైరల్ అవుతూనే ఉంది. సో కాబట్టి ఈ 2 సినిమాల మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. బట్ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం పెద్ది ఎందుకో సతమతం అవుతూనే ఉంది. బట్ దాన్ని ఓవర్కమ్ చేసేసి డెఫినెట్గా ఇంకొక అఫీషియల్ రిలీజ్ డేట్, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో April 30 అంటే కుదరదు, ఇంకొక 15 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఈ 15 డేస్లో పాన్ ఇండియా ప్రమోషన్స్ జరగాలి అండ్ దాని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూస్ అండ్ దాని తర్వాత గ్లోబల్ లెవెల్లో ప్రమోషన్ చేయాలంటే చాలా చాలా కష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ అన్నిటికీ మించి కొంచెం షూటింగ్ పెండింగ్, అదే ఐటమ్ సాంగ్ అనేది పెండింగ్గా ఉంది. కాబట్టి ఈ రిలీజ్ డేట్ అయితే కొంచెం కష్టమే. June 4th మరి టాక్సిక్ దిగుతున్నారు. ఒకవేళ కేవీఎన్ కనుక బ్యాక్ స్టెప్ తీసుకొని టాక్సిక్ని కొంచెం వెనక్కి నెడితే మాత్రం ఆ డేట్లో మాత్రం ఆబ్వియస్గా పెద్ది దిగుతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. లేదు అంటే మాత్రం June 25 అక్కడ లెనిన్ ఉన్నారు. సో మరి క్లాషెస్ అన్నిటికీ సమాధానం దొరకాలంటే మాత్రం డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సో మరి ఈ ఎస్క్వేర్ ఇండియా మ్యాగజైన్పై ఇద్దరు కూడా మన స్టార్సే ముద్రించడం జరిగింది వీళ్ళ స్టార్స్ తోటి. సో మరి ఈ టాపిక్పై మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి.